వైసీపీ నేతలతో కలిసి చట్టాపట్టాలేసుకుని తిరిగితే చర్యలు తప్పవని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు టీడీపీ క్యాడర్కు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీతో కలిసి వేదికలు పంచుకుంటే సహించేది లేదని తేల్చి చెప్పారు. ఆ పార్టీ ఉచ్చులో పడొద్దని హెచ్చరించారు. గొడ్డలి పార్టీ ఒక విష వృక్షం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. సోమవారం నుంచి 45 రోజుల పాటు కూటమి నేతలు కార్యకర్తలు ఏపీలో ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరించనున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని కూడా ప్రజలకు వివరించాలని ఆయన ఆదేశించారు. ఆ పార్టీ నిరంతరం కులాలు మతాలను అడ్డం పెట్టుకుని సమాజంలో విద్వేషాలు రగల్చటమే లక్ష్యంగా పెట్టుకుందని చంద్రబాబు విమర్శించారు. రాజకీయాల్లో నీచమైన సంస్కృతికి జగన్మోహన్ రెడ్డి తెరలేపారు. గతంలో పార్టీలు వేరైనా సిద్ధాంతాలు అభిప్రాయాలు ఒకటి కాకపోయినా ఎన్ని విమర్శలు చేసుకున్నా ఎక్కడ కలిసినా ఎదురుపడినా గౌరవంగా పలకరించుకునే సంస్కృతి రాజకీయాల్లో కొనసాగేది. వైఎస్సార్ చంద్రబాబు రాజకీయంగా విభేదించుకున్నా అసెంబ్లీ సాక్షిగా సవాళ్లు విసురుకున్నా బయట ఒకే వేదికపై కలిసిన సందర్భాలలో మాత్రం పరస్పరం పలకరించుకునేవాళ్లు. వైఎస్సార్ మరణం తర్వాత తండ్రి వారసత్వాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన జగన్ మాత్రం రాజకీయాల్లో కొత్త సంస్కృతి ప్రారంభించారు. మన పార్టీ అయితే మనవాళ్లు, ప్రత్యర్థి పార్టీ వాళ్లైతే ఆగర్భ శత్రువులు అనే విధంగా పరిస్థితిని మార్చేశారు. ఎంతలా అంటే తనతో కలిసి పార్టీలో పనిచేయాలంటే ఆ నాయకులు ఎవరైనా సరే చంద్రబాబు పవన్ కళ్యాణ్ను దూషించాలి. వారి వ్యక్తిత్వ హననం చేస్తూ నీచంగా మాట్లాడే విధానాన్ని అమలు చేయటం ప్రారంభించారు. దీంతో ఇప్పుడు వైసీపీ కూటమి పార్టీల నేతల మధ్య రాజకీయ విభేదాలు కాదు, వ్యక్తిగతంగా శత్రువులుగా చూసుకునే పరిస్థితి ఏపీలో ఏర్పడింది. గత ఎన్నికల్లో ప్రజలు జగన్కు బుద్ధి చెప్పినా 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడంతో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలను దూషించడమే లక్ష్యంగా తన నాయకులను ఉసిగొల్పుతూనే ఉన్నారు. ప్రజలు కూడా వైసీపీ నీచ సంస్కృతిని చూసి చీదరించుకుంటున్నా జగన్లో మాత్రం మార్పు రాలేదు. అయితే ఇటీవలి రాజకీయాలకు అతీతంగా ఒకే వేదిక పంచుకోవాల్సిన సమయంలో కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు వైసీపీ నేతలు పలకరించుకోవడం దాటి సన్నిహితంగా కలిసిపోయి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజలు కూడా ఆయా పార్టీల నేతలపై సెటైర్లు వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా అకౌంట్లలో తిప్పుతున్నారు. తాజాగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వైసీపీ నేత అంబటి రాంబాబుతో కలిసి ఒకే వేదికపై కనిపించిన ఘటన కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు టీడీపీ ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ నేతలతో సఖ్యతగా ఉండటం, ఒకే వేదిక పంచుకున్న సమయంలో సన్నిహితంగా మెలగడం వంటి అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. వైఎస్సార్ అంతకుముందు ఉన్న రాజకీయ పరిస్థితులు వేరని, అప్పుడు కేవలం రాజకీయ శత్రువులుగా భావించి ఎదురుపడినప్పుడు మర్యాదపూర్వకంగా మాట్లాడే పరిస్థితి ఉండేదని గుర్తు చేసుకున్నారు. గొడ్డలి పార్టీ వచ్చిన తర్వాత రాజకీయాలను కలుషితం చేశారని, ఉచ్చి నీచాలు మరిచి దూషణలకు దిగుతున్నారని చంద్రబాబు విమర్శించారు. అటువంటి వారితో యుద్ధం చేస్తూ మళ్లీ సన్నిహితంగా మెలగడం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. గొడ్డలి పార్టీ ఒక విషవృక్షం అనే విషయాన్ని కూటమిలోని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. సమాజంలో నిత్యం కులాలు మతాల పేరుతో చిచ్చులు పెట్టడం, విద్వేషాలు రగల్చటమే ఆ పార్టీ ఏకైక అజెండా అని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ పన్నే రాజకీయ ఉచ్చులో పడి ఎవరూ సొంత ఇమేజ్ను, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసుకోవద్దని చంద్రబాబు హితవు పలికారు. ప్రజలు గత ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్లతో చరిత్రాత్మక విజయాన్ని అందించారని గుర్తు చేశారు. తప్పుడు విధానాల వల్లే వారు 11 సీట్లకు పరిమితమయ్యారన్నారు. ఘోరంగా ఓడిపోయినా వారిలో మార్పు రాలేదని, ఇంకా కుట్రలు చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నుంచి 45 రోజుల పాటు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. గత 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సూపర్ 6 హామీలు, సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో ప్రభుత్వ నిర్ణయాలపై ఎలాంటి అపోహలు, సందేహాలు ఉన్నా నేరుగా కలిసి నివృత్తి చేయాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ విధ్వంసకర విధానాల వల్ల యువత ఎలా నష్టపోయిందో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు.
కేవలం డబ్బుతో రాజకీయం సాధ్యం కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. డబ్బులున్నాయనే ధీమాతో గత ఎన్నికల్లో విపక్షాలు విర్రవీగాయన్నారు. కానీ డబ్బుతో అభిమానాన్ని కొనలేరని ప్రజలు నిరూపించారని గుర్తు చేశారు. కూటమి నేతలు ఏమరపాటుగా ఉండొద్దని, ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా అగ్రశ్రేణి నాయకుడి నుంచి క్షేత్రస్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.